ఒక విధానం ద్వారా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ మెడికల్ కళాశాలని 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తే వాటిని అన్నింటినీ కూడా పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరం చేద్దామనే ఒక దురుద్దేశం, ఒక దుర్బుద్ధి, దాని నుంచి లబ్ధి పొందామని, వ్యక్తిగత లబ్ధి పొందామని చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా మా పార్టీ తీసుకున్న నిర్ణయం. ప్రజా ఆరోగ్యం వచ్చి ప్రభుత్వం చేతుల్లో ఉండాలి తప్ప ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉండే ప్రజలకు న్యాయం జరగదని. ఆ నేపథ్యంలోనే మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రజల తాలూకా అభిప్రాయాలని క్రోడీకరించి అవన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వాలనేది నిర్ణయం చేశాం. ఆ రోజు అనుకున్నాం ఒక్కో నియోజకవర్గంలో ఉన్న సుమారు 50 నుంచి 70 లక్షల మంది, 70,000 మందితో సంతకాలు తీసుకోవాలని నిర్ణయించాం. అంటే సుమారు 1 కోటికి పైనే అందరి అభిప్రాయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకుని అవన్నీ కూడా గవర్నర్ గారికి తీసుకెళ్ళి ప్రజలకు అభిప్రాయాన్ని తెలియజెప్పాలనేది నిర్ణయం. అందులో భాగంగానే మేము కలిసాం. ఆయన్ని సమయం అడిగాం. మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు, అలాగే శాసనమండలి సభ్యులు, పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ వారితో పాటు మా పార్టీ పెద్దలందరూ కలిసి వచ్చి మనకు వస్తాం, మాకు సమయం ఇవ్వాలని అడిగాం. దాని గురించి ఆయన దగ్గర పోవడం జరిగింది. ఆయన ప్రశ్నించారు, ఏంటి అని. అంటే అదే చెప్పాము, నాకు తెలిసి ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాలు ఎక్కడా కూడా ప్రజా వైద్యాన్ని వచ్చి ఈ రకంగా ప్రైవేట్ పరం చేసి ఒక దుర్బుద్ధితో వ్యక్తిగత స్వలాభం కోసం కార్యక్రమాన్ని ఎక్కడా చేయలేదండి. అన్ఫార్చునేట్ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతుంది, ఇలాంటి పరిపాలన జరుగుతుంది మీ ఆధ్వర్యంలో అని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందుకే ఈ కార్యక్రమాన్ని చేశాము. కాబట్టి మీరు ఇవన్నిటిని కూడా వాస్తవంగా అవసరమైతే చెక్ చేసుకోండి, రీచెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి. కొన్ని పత్రికలు, కొన్ని టీవీలు అదే పనిగా దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తారని చెప్తున్నారు. వాస్తవానికి కుటుంబంలో ఉన్న నాయకులు కూడా, పెద్దలు కూడా, ఆ ప్రజల సానుభూతి పరులు కూడా వచ్చి వీటి మీద స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు, సంతకాలు చేస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న విషయం అని చెప్పాం. ర్యాండమ్ చెక్ చేసుకోండి మీకు ఇచ్చిన తర్వాత అని చెప్పాం. లేదు అంటే ఇప్పుడే ఓ టీంని పంపించుకొని క్రాస్ చెక్ చేయండి జరుగుతున్న కార్యక్రమాన్ని చెప్పాం. ఎందుకంటే ఇది ప్రజా అవసరానికి సంబంధించింది. ఇదేమో రాజకీయ కోణంలో, రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ స్వాతంత్రంతో చేస్తున్న కార్యక్రమం కాదు. ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ఒక బాధ్యతగా ప్రజల తరపున ప్రజల ఆలోచనని, ప్రజలతో నష్టాన్ని పాడవలసిన బాధ్యత మాకుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. చూసాం భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం మీద వచ్చి కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడ్డాము, ఏ విధంగా ప్రజలు ఆందోళన చెందారో, ఏ విధంగా చాలా కుటుంబంలో పెద్దలెత్తి ప్రాణాలు కోల్పోయారో, ఆ రోజు ఎంత మదన పడ్డామో చూసాం. ఆ చర్యలన్నింటినీ అప్పుడు జరుగుతున్న సందర్భాలన్నీ పుణికిపుచ్చుకొని ఆ రోజు ఆయన నాయకత్వంలో ఆ ప్రభుత్వం ఆ రోజు ఏదైతే కేంద్రం తీసుకున్న పాలసీ ప్రకారం జిల్లాకు మెడికల్ కళాశాల ఉండాలని నేను తీసుకున్న
అన్నిలో భాగంగానే అన్నయ్య నిన్న మొన్న పెట్టింది కాదు, కోవిడ్ తర్వాత వచ్చిన తర్వాత పెట్టింది కాదు. 17వ సంవత్సరం నుంచి దేశంలో ఆ పాలసీ ఉంది. కానీ ఆనాటి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం వాటిని విస్మరించింది. వాళ్ళకి అక్కర్లే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజా ఆరోగ్యం కోసం, ప్రజా సంక్షేమం కోసం ఆ నిర్ణయం తీసుకొని ఒక్కొక్క కళాశాలకి 500 కోట్ల రూపాయలని కేటాయింపులు చేసి ప్రభుత్వ నిధులు అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ టైప్ చేసి ప్రారంభించడం జరిగింది. సుమారు 5 కళాశాలను పూర్తి చేశాం. ఇంకా 12 కళాశాలలు 12 కళాశాలలు వివిధ దశలో ఉన్నాయి. 17లో ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలో అయితే కొత్తగా ఏర్పడిన జిల్లాలో కళాశాల లేదు, ఆ జిల్లాల్లో ఈ కళాశాలలు ఏర్పాటు చేశాం. పూర్తి చేసిన 5 జిల్లాల్లోనూ కళాశాల మెడికల్ మొదటి పసేరు వైద్య విద్యను కూడా ప్రారంభించాం. ప్రయత్నం కూడా జరిగింది 23-24 సంవత్సరంలో. అప్పుడే వాళ్ళు 2-3 సంవత్సరంలో అడుగెడుతున్న నేపథ్యం. ఓ పక్క వైద్య విద్యతో పాటు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఆ ప్రాంతంలో తేవడం, ఇంతటి క్రానికల్ డిసీజ్ అయినా సరే ఎంత క్రిటికల్ అయినా అక్కడే వైద్యం చేసుకునే పరిస్థితిని కల్పించాలనే ఉద్దేశం. అది సుదూర ప్రాంతానికి పోవాలనే ఆలోచన లేకుండా అటువంటి పగడబందీ ఏర్పాట్లతో కార్యక్రమాన్ని వచ్చి మరి ఆ రోజు చేసిన సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేస్తాం. దురదృష్టం తర్వాత ప్రభుత్వాలు మారాయి. మా ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేటో, ఎక్కడ తిరస్థాయిగా రాష్ట్ర రాజకీయాల్లో వచ్చి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండిపోతేటో, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందేటో అనే ఒక దుర్బుద్ధితో, ఒక దుర్మార్గమైన ఆలోచనతో మరి వాటిని కూడా పీపీపీ మోడల్ అని ఒక విధానం తీసుకొచ్చారు. వాళ్ళు చెప్తున్నారు పీపీపీ మోడల్ అంటే దేని ప్రైవేట్ పరం చేయం, ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయండి. ఎలా ఉంటాయి ప్రభుత్వ ఆధీనంలో? ఏ రకంగా ఉంటాయి ఆధీనంలో చెప్పండి. మీరు చెప్తుందే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ చెప్తుందే కదా మీరు కలిసి. ప్రైవేట్ వాడికి ఇచ్చి వారితో మేనేజ్మెంట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా కొంత ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ చేసి చేయాలని. వాళ్ళేం స్వచ్ఛంద సంస్థ, ప్రైవేట్ వాళ్ళు లాభార్జన కోసం ఉండదు, వాళ్ళ కోసం ఉండదు. ఇవాళ ప్రైవేట్ కళాశాలలో ఇవాళ సొసైటీకి ఉన్న ఆబ్జెక్టివ్ ఏంటి? పేదవాడు వెళ్తే 30% వాళ్ళకి వచ్చి వైద్యం చేయాలనే విధానం ఉంది కదా ఇప్పుడు కూడా. కానీ ఎక్కడ చేస్తానని చెప్పండి? అంత మానిటరింగ్ చేయవలసి వస్తుందో చూడండి. పేదవాడు వైద్యం చదువుకోవాలంటే కోట్లు కట్టుకుని ఎక్కడ వారు వచ్చి చదువుకుంటారో చెప్పండి. అంటే పేదలో కూడా వైద్యం చదవాల్సిన చదవకూడదనే? మీకంటే డబ్బు ఉంది చంద్రబాబు నాయుడు గారు. మీ అబ్బాయిని అంటే విదేశాల్లో పంపించి చదివించుకోగలరా చంద్రబాబు నాయుడు గారు? పేదవాడు ఎక్కడ చదివించుకుంటాడు? పేదవాడు అది ఎలా చేసుకుంటాడు? ధర్మం అది? ఆలోచించండి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎంతవరకైనా సరే ఆ నిర్ణయాన్ని ఏదైతే ఈ విధానం ఉందో, పీపీపీ విధానాన్ని ప్రభుత్వం తీసుకుందో, ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్న వరకు కూడా ఈ పోరాటం ఆగదు. అందులో భాగంగా మొదటి దిశగా గవర్నర్ గారికి కూడా సంతకాలు తీసుకెళ్ళి ఇవ్వాలని నిశ్చయించుకున్నాం. దానికి తేదీని కూడా అడిగామని. వారు 2-3 రోజుల్లో తేదీని మాకు చెప్తా అన్నారు. చెప్పిన తర్వాత ఆ కార్యాచరణ ఏ విధంగా చేయాలి, నియోజకవర్గం నుంచి
జిల్లాకి ఏ విధంగా రావాలి, జిల్లా నుంచి రాష్ట్రానికి ఏ విధంగా రావాలి, రాష్ట్రానికి వచ్చిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి గవర్నర్కి ఏ విధంగా ఆయనకి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెళ్ళి ఆయనకి అందజేయాలనేది ఒక కార్యాచరణ రూపొందిస్తాం. అందుకోసమే ఈరోజు వారిని కలవడం జరిగింది. ఇందులో భాగంగా ఆలోచన చేయమని అడుగుతున్నాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఆ రోజు మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పని ఆరోగ్య పథకాన్ని తీసుకొచ్చి పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయిలోనే సమానంగా ధనవంతులుగా ఈక్వల్గా వైద్యం చేసుకోవాలని ఆయన వచ్చి ఆ కార్యక్రమం పెడితే అది తర్వాత వచ్చిన మీ చంద్రబాబు కూడా ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కూడా ఎంతో పకడ్బందీగా చేసుకొచ్చిన మేము తిరిగి పేర్లు మార్చుకున్నారు. రాజు ఆరోగ్యం ఎన్టీఆర్ ఆరోగ్యం చేస్తారు, ఎన్టీఆర్ ఆరోగ్యం నుంచి ఇంకోటి చేస్తారు. తర్వాత మళ్ళీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని దాన్ని పేరు మార్చి ఇంకా ఉన్న వైద్యాన్ని అందులో ఉన్న చికిత్సని పెంపు చేసి సుమారు 2,000 పైసలకు వైద్యం చేసి 25 లక్షల వరకు దానికి పరిమితిని పెంచి ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా ఆ కార్యక్రమాన్ని చేశాం. ఏమైంది మీకు? ఎందుకు పేదల మీద ఈ కక్ష? జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా మా మీద మీకు కక్ష ఉంటే తీర్చుకోండి, అందుకని పేదలు ఎందుకు?